నమస్తే వెల్కమ్ టు టీ10. శ్రీలంక మరో చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన 10వ పార్లమెంటు ఎన్నికల్లో జనతా విముక్తి పెరమున నేతృత్వంలోని వామపక్ష కూటమి ఎన్పీపీకి ప్రజలు మూడింట రెండెంతుల మెజార్టీతో అఖండ విజయం చేకూర్చారు. ఎన్నికల సంఘం వెల్లడించిన దాని ప్రకారం మొత్తం 225 స్థానాలు ఉన్న పార్లమెంటులో 160 సీట్లలో ఎన్పీపీ విజయ దుందుబి మోగించగా సమీప ప్రత్యర్థి సుజిత్ ప్రేమదాస నేతృత్వంలోని ఎస్జేబీ 40 సీట్లకే పరిమితమైంది. మిగతా పార్టీలేవి సింగిల్ డిజిట్ దాటలేదు. ఎన్పీపీ ప్రభంజనానికి డజన్కు పైగా మాజీ మంత్రులు మట్టి కరిచారు. అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిశనాయకే ఆర్థిక రాజకీయ రంగాల్లో తేనున్న మార్పులకు శ్రీలంక ప్రజలు పూర్తి మద్దతు పలికారు. తమిళులు అధికంగా ఉండే ఉత్తర తూర్పు ప్రాంతాల్లో సైతం ఎన్పీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో ఒక జాతికి వ్యతిరేకంగా మరొక జాతిని ఎగదోసే విచ్ఛిన్నకర రాజకీయాలకు కాలం చెల్లిందని, దేశం ముందున్న గడ్డు సవాళ్లను అధిగమించేందుకు అందరం కలిసి ముందుకు సాగుదామని అధ్యక్షుడు దిశనాయకే ఇచ్చిన పిలుపునకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. దేశ ఆర్థిక రాజకీయ రంగాల్లో వినూత్న మార్పులు తెచ్చేందుకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఇవ్వాలన్న అధ్యక్షుడి విజ్ఞప్తిని మన్నించి అసాధారణ విజయం చేకూర్చారు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయన్న నానుడి నిజం చేస్తూ గత పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన లెఫ్ట్ కూటమి ఈసారి 160 సీట్లు సాధించగా గత పార్లమెంట్ లో 145 స్థానాలు కలిగి ఉన్న మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ ఈసారి 2 సీట్లతో సరిపెట్టుకుంది. గతసారి 54 స్థానాలు సాధించిన ఎస్జీబీ పార్టీ ఇప్పుడు 40 స్థానాలతో సరిపెట్టుకుంది. రెండవ అతిపెద్ద పార్టీ అదే కాబట్టి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన నాయకత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీ చేసి 4 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. మరో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే పార్టీకి 2 సీట్లు మాత్రమే దక్కాయి. 1948లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత గత 7 దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతూ వచ్చిన ప్రధాన సాంప్రదాయక పార్టీలకు ప్రజలు కీలెరిగి వాత పెట్టారు. 2002లో శ్రీలంకను కుదిపివేసిన మహా ఆర్థిక సంక్షోభానికి ఈ పార్టీలు అనుసరించిన నయా ఉదారవాద విధానాలే కారణం. అయితే దీనికి ప్రత్యామ్నాయంతో ముందుకొచ్చిన జేవీపీ నేత అనురాగ్ కుమార్ దిశనాయకేపై ప్రజలు గంపెడాసులు పెట్టుకున్నారు. మార్పు కోసం అధ్యక్ష ఎన్నికల్లో ఎన్పీపీకి చారిత్రాత్మక విజయం చేకూర్చిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం చేకూర్చారు. ఈ జంట విజయాలతో దిశనాయకే ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నేడు శ్రీలంక ముందున్న అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక విధానాల్లో మార్పులు తెస్తానని, పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, ప్రభుత్వ వృధా వ్యయాన్ని అరికడతానని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని ఎన్నికల ప్రచారంలో దిశనాయకే హామీ ఇచ్చారు. అయితే వాటిని నిలబెట్టుకోవడంపైనే ఎన్పీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2019లో ఏర్పాటైన ఎన్పీపీకి పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ ఉన్నందున ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా దిశనాయకే తన ప్రజానుకూల ఎజెండాతో ముందుకు సాగాలి. ఇప్పుడు ఆయన ముందున్న మొదటి సవాలు $290 కోట్ల IMF బెయిలౌట్ ప్రణాళికను తిరగదోయడం, అలాగే భారత్ చైనాలతో సంబంధాల్లో బ్యాలెన్స్ పాటించడం కూడా విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన అంశం. 2,10,00,000 మంది జనాభాకు గాను 1,70,00,000 మంది నమోదైన ఓటర్లు ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో 80% మంది ఓటు వేయగా ఇప్పుడు ఎన్నికల్లో 70% నమోదైంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.